ఎందుకోసమని మనకందరికి కూడా జాబ్స్ తెచ్చుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాం. ఒకసారి ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ ఉన్న డౌట్స్ అండ్ మీ అందరికి ఉన్న ఆలోచనలు మారేదానికి అవకాశం ఉంటాయి. అండ్ ఇదొక మీ కెరియర్‌ని ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లే వీడియో అనేసి నేనైతే చెప్పుకుంటున్నాను. బేసికల్‌గా చాలామంది కూడా జాబ్ వస్తే చాలు, అది ఏదైనా సరే అనేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా అదే స్టేజ్‌లో ఉండేవాడిని. ఎందుకంటే మనమంతా కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ కదా! లైక్ 15,000 ఎందుకు, నేనైతే స్టార్టింగ్‌లో లైక్ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే 10,000 వచ్చినా కూడా జాబ్ ఏదో ఒకటి చేసేయాలనేసి ఫిక్స్ అయిపోయాను. బట్ అన్‌ఫార్చునేట్‌గా నాకు మంచి ప్యాకేజ్, మంచి జాబ్ అయితే దొరికిందనమాట బెంగుళూరులో. అది ఎలా ఏమి అనేసి మనం ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో డిస్కస్ చేద్దాం. మెయిన్ సెషన్ ఏంటి అంటే, ఈ సెషన్‌లో మీ అందరికి కూడా మనం ప్రెజెంట్ ఎలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నాం, మనం ఎలాంటి పొజిషన్‌కి వెళ్ళాలి అనేదే మెయిన్ ఈ కంటెంట్ అనమాట. ఓకేనా? ఎందుకోసమని మనకు జాబ్స్ అనేటివి రావట్లేదు. జాబ్స్ రావాలి అంటే మెయిన్‌గా మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటొచ్చేసరికి క్వాలిఫికేషన్, ఇంకోటొచ్చేసరికి స్కిల్స్. అండ్ ఈ థర్డ్ వన్ కూడా దీంట్లోకే రిలేటెడ్‌గా ఉంటుంది. అదేంటంటే కమ్యూనికేషన్. ఓకేనా? కమ్యూనికేషన్ అనేది కూడా ఒక స్కిల్లే. బట్ మేజర్‌గా చూసేది కూడా మనకేంటంటే క్వాలిఫికేషన్ ఏంటి అండ్ దాంతోపాటు స్కిల్స్. ఓకేనా? మీకు ఆ జాబ్‌కి కావాల్సిన అర్హత ఉందా లేదా అనేసి మీ స్కిల్సే డిసైడ్ చేస్తాయన్నమాట. కొన్ని సందర్భాల్లో ఈ క్వాలిఫికేషన్ అనేది కూడా మ్యాటర్ కాదు. ఓకేనా? మీ స్కిల్స్ అనేటివి ఎక్కువగా ఇక్కడ గుర్తింపు అనేది తీసుకురావడం జరుగుతుంది. ఐదర్ ఇది ఏ జాబ్ అయినా కానీ. ఓకేనా? మనం ఏంటంటే లైక్ జాబ్స్ అంటేనే మనకి వెంటనే గుర్తుకొచ్చేది సాఫ్ట్‌వేర్. అవునా కదా? సాఫ్ట్‌వేర్ జాబ్స్. ఎందుకు మనకి సాఫ్ట్‌వేర్ జాబ్స్ అంత ఈజీగా రావు అంటే, బిఫోర్ మీరు ఆ క్వెషన్ వేసే కన్నా మనకు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అంత క్యాపబిలిటీ ఉందా లేదా అనేసి క్వెషన్ మార్క్ అయితే వేయాలి. సాఫ్ట్‌వేర్ జాబ్ చెయ్యాలి అంటే మనకి ఎలాంటి స్కిల్స్ అనేటివి రిక్వైర్మెంట్ ఉంది, మనకు కోడింగ్ పైన ఎంత నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ కూడా 1 డేలో వచ్చేస్తాయా, లేదా 2 డేస్‌లో వస్తాయా, లేదా 1 మంత్‌లో వస్తాయా అంటే నో. దీనికంటూ సంథింగ్ వి హావ్ టు డూ. ఓకేనా? లైక్ ఏం చేయాలి ఈ సాఫ్ట్‌వేర్‌కి రావాలి అంటే, ఈ సాఫ్ట్‌వేర్ పొజిషన్‌కి తీసుకురావాలి అంటే ఇది ఎవరు చేయాలి? గ్రాడ్యుయేట్స్ మాత్రమే చేయొచ్చా అంటే నో. డిప్లొమా స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఈ సాఫ్ట్‌వేర్‌కి అయితే వెళ్ళేదానికి అవకాశం ఉంది. లైక్ ఎనీవే డిప్లొమా స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వన్స్ వాళ్ళ యొక్క కోర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా గ్రాడ్యుయేషన్‌కి అయితే వస్తారు కదా! బట్ గ్రాడ్యుయేషన్‌కి వచ్చి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్‌వేర్ జాబ్‌కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. అమీర్‌పేట్‌లోనో ఇంకొక చోటనో ట్రైనింగ్స్ అనేది తీసుకుంటాం అనేసి చాలామంది డిసైడ్ అవుతూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే యూ ఆర్ గోయింగ్. ఓకేనా? మీరు వెళ్ళే రూట్ అనేది తప్పు. జాబ్స్ ఎందుకు రావట్లేదంటే దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను నా జాబ్స్ కోసం ట్రై చేస్తాను అంటే మీరైతే చాలా అంటే చాలా రిస్క్‌లో ఉన్నట్లు. అలా కాదు, నేను ఆ రిస్క్‌ని ఫేస్ చేస్తాను అంటే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన జాబ్స్ ఇవి. 15,000-20,000 ఇలాంటి జాబ్స్ మనకి ఎంతవరకు సర్వే అవ్వడానికి వీలవుతాయో ఒకసారి ఆలోచించండి. ఓకేనా? మీరు ఈ 15,000-20,000 అనేది మీ నేటివ్ ప్లేస్‌లో సంపాదించగలుగుతారా? సంపాదించగలుగుతారు. లైక్ బిజినెసో, ఇంకొకటో యూజ్ చేసుకొని మీరు ఆ 15,000-20,000 యూజ్ చేయగలుగుతారు. బట్ మెట్రో సిటీస్ అంటే హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, చెన్నై ఇలాంటి సిటీస్‌లలో 15,000 నుంచి 20,000 ఏ మాత్రం కూడా సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ రేర్ కేస్‌లో 20,000 మీకు సాలరీ వచ్చింది. ఓకేనా? ఇక్కడ మీకు రాస్తున్నా. 20,000 సాలరీలో ఫస్ట్ మీరు ఉండాల్సిన పీజీకే 10,000 వెళ్ళిపోతుంది. మీకు ఉండాల్సిన ఖర్చులకి ఇంకొక 5,000. మీరు ఇంటికి పంపించాలన్న 5,000. ఫినిష్. వేర్ ఈజ్ యువర్ లైఫ్? ఎక్కడ ఎంజాయ్మెంట్ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. దానికోసమే దీనికి మనము ఫుల్ స్టాప్ పెట్టాలి. స్కిల్స్ అనేటివి నేర్చుకోవాలి. మీకు కింద డిస్క్రిప్షన్లో బిఎస్డి కెరియర్ గైడెన్స్ అనేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. అందులో జాయిన్ అవ్వండి. మీకేంటంటే
టెక్నాలజీ పైన అండ్ జాబ్స్కి రిలేటెడ్గా మీ అందరికి కూడా నేను ఆ గ్రూప్లో సో ఇంటిమేట్ చేస్తూ ఉంటాను, మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో ఒక్కసారి అయితే మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి జస్ట్ చాలామంది ఇప్పటికీ జాయిన్ అయ్యారు మన గ్రూప్లో. సో మీరు కూడా జాయిన్ అవ్వండి, మీకు కూడా ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇంకొక విషయం మీకు అందరికి కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఏం చేయాలి, సాఫ్ట్వేర్కి మనం ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఇవన్నిటిపైన అసలుకి మీకు ఇంతవరకు జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా పర్లేదు. సో దానిపైన క్లియర్గా మీకంటూ ఒక అవగాహన తీసుకురావడానికి మీకేంటంటే నెక్స్ట్ వేవ్ వాళ్ళు, ఓకే, నెక్స్ట్ వేవ్ అనేది ఒక ఇన్స్టిట్యూట్, ఓకే, ఒక ఇన్స్టిట్యూట్, వీళ్ళు ఒక డెమో సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకేనా, ఒక డెమో సెషన్, ఇది టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైస్. 1 రూపీ కూడా మీ దగ్గర నుంచి అయితే చార్జ్ చేయరు, ఇది ఫ్రీగా ఉంటుంది డెమో అనేది. మీరు ఆ డెమో అనేది జాయిన్ అవ్వండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. పూర్తిగా ఆ యొక్క సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించిన రిలేటెడ్గా వాళ్ళైతే ఆ డెమో సెషన్లో మీకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఒకసారి మీరు అటెండ్ అవ్వండి, ఎందుకంటే మనము ఈ 15 to 20K ఇలాంటి జాబ్స్ని మనం పూర్తిగా ఫర్గాట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనము ఒక జాబ్ ఎంప్లాయీస్ లాగా కాదు, ఒక లేబర్ లాగా, ఒక వర్కర్ లాగా వర్క్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి జాబ్స్, లైక్ మ్యానుఫ్యాక్చరింగో ఇంకోటో. ఒకసారి మీరు ఈ నెక్స్ట్ వేవ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్న డెమో సెషన్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సాఫ్ట్వేర్ రిలేటెడ్గా మీరు ఫ్రీ డెమో అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరైతే ఈ యొక్క డెమోని అయితే రిజిస్టర్ చేసుకోండి. ఫర్దర్గా మీకు ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలి ఏమనేసి మీకైతే తెలుస్తుంది. అదేవిధంగా బిఎస్డి కెరియర్ గైడెన్స్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, లైక్ టెలిగ్రామ్లో ఛానల్ ఒకటి ఉంటుంది. సో అందులో కూడా మీరైతే జాయిన్ అవ్వండి. సో ఫర్దర్గా ఏవైనా సాఫ్ట్వేర్ రిలేటెడ్ టిప్స్ కానీ ట్రిక్స్ కానీ మీకు నేనంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, మిమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, సో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. సో వీటినన్నిటిని కూడా మీరైతే క్యారీ చేయడం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. సో సీ యూ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు అయితే వస్తాను. సో సీ యూ దెన్. Thank you so much. Thank you to all. Thanks for watching this video. This is BSD signing off. Bye.